మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్. నేను మీ శ్రావంతి. ఒక మనిషి హీరో అవ్వాలన్నా, ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఆ మనిషి అంత ఈజీగా వెళ్ళడు. తనను ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళను ఫ్యాన్స్ అనొచ్చు, అభిమానులు అనొచ్చు, ఈ విధంగా రకరకాలుగా. వాళ్ళు లేనిది వీళ్ళ అంత ఉన్నత స్థాయికి ఎదగలేరు. ఇది నిజమా కదా? సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నా అనేది. కళ్యాణ్ నాయుడు ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ మొత్తం తన మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో కళ్యాణ్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ యోగి గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో వీళ్ళని అడుగుదాం, ఎందుకు అసలు అంటే ఆ ఫ్యాన్స్ కి అసలు ఎంత పవర్ ఉంటుంది, ఎందుకంత పడిచేస్తారు అసలు ఒక హీరోని, ఇటువంటి విషయాలన్నీ తనని అడిగి తెలుసుకున్నాం. అంతేకాకుండా పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా రకాలుగా వివాదాస్పదం అవుతుంది. సో దీని గురించి కూడా మనం మాట్లాడదాం. పుష్ప 2లో మెగా కుటుంబాన్ని ఇండైరెక్ట్ గా కొన్ని మాటలు అనే విధంగా ఆ సినిమాలో కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయని కూడా తెలిసింది. సో దీని గురించి కూడా మనం మాట్లాడదాం. సో హలో అండి కళ్యాణ్ గారు, హలో అండి యోగి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఓకే కళ్యాణ్ గారు, ఫస్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం అన్నిటికంటే మాట్లాడే ముందు, పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. ఏ సినిమా అయినా సరే బాగా హైప్ క్రియేట్ కావాలనే ఫ్యాన్స్తోనే, డౌన్గా అయిందన్నా ఫ్యాన్స్తోనే, మొత్తం ఫ్యాన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. కొన్ని సినిమాలు మనం చూస్తాం, ఆ సినిమా ఎట్లున్నా కూడా హిట్ అయిందని చెప్తారు. వాళ్ళు ఎవరో కాదు, హీరో ఫ్యాన్స్. ఈ విధంగా ఉంది. అయితే అల్లు అర్జున్ ఆ థియేటర్కి రావటం, ఒక ఆవిడ చనిపోవటం, వాళ్ళ కొడుకు కూడా సీరియస్గా ఉండటం, ఇదంతా జరుగుతుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పాలంటే, అంత పెద్ద హీరో ఉన్నాడు కానీ హీరోకి తెలియదా థియేటర్ కాడికి రావాలా వద్దా? అసలు ఇంతగానం జనం పుష్ప 2 3 years తర్వాత రిలీజ్ అవుతుందంటే దాని గురించి చూడడానికి ఎంతోమంది జనం వస్తారు. రారని కాదు, వచ్చేటప్పుడు అంతమంది జనం ఒక చిన్న ఇంటిమేషన్ అయినా ఇవ్వాలా, పోలీసులకి ఇవ్వలే అనుక అంటే అసలు ఇయ్యలే అంటారు. ప్రతి ఒక్కరు అంటారు. అలా మేము థియేటర్ కిட்ட పోయినాం కదా, ఇంటిమేషన్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే, వచ్చిర్రు. సపోజ్ వచ్చిర్రు, అక్కడ ఒక చిన్న పిల్లగాడు పాపం ఒత్తుకొని, ఆ పబ్లిక్లో ఒత్తుకొని పానం పోతే ఎస్ఐ గారు అక్కడ పోలీస్ ఆయన కాళ్ళు రాసుకుంటూ అన్నీ ఎంతో ట్రై చేసిరు. కానీ ఇక ఎట్లా ఉన్నారు, సీరియస్ అయితే ఉందని తెలుసు. అత ఒక లేడీస్ అయితే చనిపోయింది అన్నారు. మరి అంత అయ్యింది, అంత అయినా కానీ చనిపోయింది కానీ షో ఆపిర్రా? పోనీ ఏమైందని చెప్పి తెలుసుకుర్రా? పోనీ ఏమైందని వచ్చి చూసిర్రా? అలా ఎంజాయ్ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ టీం చెప్పింది కదండి, అంటే మేము ఆర్థిక సహాయం అందిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఎలాగంటే మేడం, అంతా అయిపోయినాక, అంతా మునిగిపోయినాక నువ్వు 10 కోట్లు ఇస్తే, నువ్వు 20 కోట్లు ఇస్తే, నువ్వు 5 కోట్లు ఇస్తే ఆమె తిరిగి రాదు. ఆ పానం తిరిగి వస్తుందా? అసలు చెప్పాలి, అసలు ఎవరైనా బెనిఫిట్ షోకి పుష్ప సినిమా అంటే పాన్ ఇండియన్ మూవీ, మస్తు హైప్ ఉన్నది దాని మీద, ఆ సినిమా మీద. ఎప్పుడు రిలీజ్ అని. ఆ టైంలో మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్నారు, అక్కడ ఫుల్ క్రౌడ్, అసలు రాకూడదు, అసలు పర్మిషన్స్ ఇవ్వకూడదు. అలాంటిది మీరు ఎందుకు వచ్చారు? మీరు సరే, ఇప్పుడు మీరు అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా, ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక అల్లు అర్జున్ ప్లేస్ నుండి ఈ సిచ్యువేషన్ జరిగితే ఇప్పుడు కూడా ఇట్లనే మాట్లాడేవాళ్ళ? థియేటర్ ఆపేస్తుండే, అన్ని ఆపేసి ఎక్కడిదక్కడ చేసి ఫస్ట్ వాళ్ళకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తుండే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయింది అనుకోండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు రారు, సినిమాకి రాడు. ఆయనకి తెలుసు అక్కడ క్రౌడ్ ఉంటుంది. అంతెందుకండి, ఇప్పుడు వారాహి మీటింగ్ జరిగినా కూడా బాడీ గేట్లు వేసేస్తారు మొత్తం, లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్. మామూలుగా మీరు ఏదైనా మీరు చూడండి మీటింగ్లు. ఇప్పుడు నేను అల్లు అర్జున్ని తప్పు పట్టట్లేదు, ఆయన వెళ్ళిండు, కానీ వీళ్ళు ముందుగానే చూసుకోవాలి కదా. బెనిఫిట్ షోకి వెళ్ళకూడదు. బెనిఫిట్ షో అంటే ఫుల్ అభిమానులే ఉంటారు మొత్తం అక్కడ. ఒక విధంగా చూస్తే వీళ్ళది కూడా తప్పు ఉంది, చనిపోయిన వాళ్ళది కూడా. చిన్న పిల్లల్ని బెనిఫిట్ షోకి తీసుకెళ్ళడం చాలా తప్పు. మరుసటి రోజు ఎందుకంటే ఫ్యాన్సే ఉంటారు బెనిఫిట్ షోలో, తొక్కేసలాట ఉంటుంది. ఎందుకంటే మేము ఫ్యాన్సే. ఇప్పుడు రేపు పొద్దున్న ఓజీ సినిమా వస్తుంది, ఓజీ సినిమాకి మేమే రచ్చ చేస్తాం థియేటర్లో. ఎలా ఊపు ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, తొక్కేసలాట ఉంటుంది, కొట్టుకుంటారు, తన్నుకుంటారు, కొంతమంది తాగేసి ఉంటారు, సీసాలు ఇసురుకుంటారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరే అన్నారు ఫ్యాన్స్ మేము ఖచ్చితంగా మేము రచ్చ చేస్తాం, మేము ఇట్లా చేస్తామంటే, సినిమా తీసినోడు బాగానే ఉంటాడు, అందులో వర్క్ చేసిన వాళ్ళు బాగానే ఉంటారు, అందరు బాగానే ఉంటారు. మనకు ఒక రూపాయి వచ్చలేదు, వచ్చేది ఏముండదు, మన జేబుల నుంచే రూపాయలు తీసి వాళ్ళకి పెడతాం. వాళ్ళ గురించి ఇంత పడిచేయవలసిన అవసరం ఏముంది? ఎవరికి ఉపయోగం? దీని గురించి ఏమంటారు మీరు? ఎవరికి ఉపయోగం? అది మాకే. మీకేం ఉపయోగం అంటే నేను అల్లు అర్జున్ గురించి అయితే కాదు అది మాట్లాడాలి, మొత్తం అందరి ఫ్యాన్స్ తరపున నేను అడుగుతున్నా. ఫ్యాన్స్ అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ గురించి ఎంత ఇష్టపడతానో నేను ఎవరికంత ఇష్టపడాలి.
ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మ నాయన అందరూ చదువుతూనే ఉంటారు, ఏదో ఒకటి చెప్పో ఏషో అది కాదు ఇది చెడు ఇది మంచి అన్నీ చెప్తారు, అన్నింటిలో నడుస్తారు కదా. అట్లనే నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసే మేము పెరిగిన, ఆయనను చూసే ఆయన యాథ్లీట్ ఎట్లా ఉంటారో ఆయన ఎట్లా పద్ధతిలో ఉన్నారో ఆ పద్ధతి మేము నేర్చుకున్నాం కాబట్టి ఆయనకు అంత ఇష్టపడతాం. ఎందుకు అంత పైసా పెట్టి ఈసబెట్టి ఎందుకు చూస్తారు, ఎందుకు అంత చేస్తారు, వాళ్ళు బాగుపడతారు వాళ్ళు సంపాదిస్తారు అంటారు కదా, ఆయనకు చూసే ఆనందం చాలు మాకు. నాకు ఒకటి అర్థం కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు మొత్తం మీ బ్లడ్ నరాలలో కూడా మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను చూసిన. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజులు ఎట్లున్నాయంటే జనాలు ఎవరికి పక్కోడు బాధ చెప్పినా కూడా వినేంత సిచ్యువేషన్ లేదు, ఎవ్వరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీ పరంగానో లేకపోతే ఇంకేదైనా మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నిటినీ మీరు పక్కన పెట్టేసి మాకు పవన్ కళ్యాణ్ మొత్తం ఆయన కూడా ఫ్యామిలీ కదా మాకు, ఆయన కూడా ఫ్యామిలీ, మన ఫ్యామిలీ కదా. మీరు బాధలు ఉన్నాడంటే వస్తాడా? మా ఫ్యామిలీ అంటారు, ఇప్పుడు మీ ఫ్యామిలీని పక్కన పెట్టిన అంటారు కదా, మా ఫ్యామిలీని పక్కన ఎందుకు పెడతాం, ఆయన మా ఫ్యామిలీ. మేము ఆయనకి ఎంత ఎంటబడి మేము చూస్తామో ఆయన మా గురించి జాగ్రత్తలు గిట్ట అంతే చూస్తాడు. ఆయన కాదు మీకు ఇబ్బందులు ఉన్నాయంటే వచ్చి మిమ్మల్ని కలవరిస్తాడా? మేము చెప్తే పక్కా చేస్తాడు. ఫ్యాన్స్కి ప్రాబ్లం ఉందంటే పక్క వస్తాడు, 100% వస్తాడు. కానీ ఇట్లయితే జైల్లో ఉన్నారని తెలిసింది కళ్యాణ్ గారు, మీరు ఏ విధంగా బయటకు వచ్చారు? ఇంకా నేనే విధంగా వచ్చానంటేనండి, నేను అరెస్ట్ అయినప్పుడు అయితే ఎవరికి తెలియదు. నేను ఏదైతే వీడియోలు చేయడం నా ఫాలోవర్స్ ప్రతి ఒక్కళ్ళు ఎలాగంటే నేను ఒక సైన్యాన్ని క్రియేట్ చేశాను. ఎలాంటి వాళ్ళు అంటే అండి, ఇప్పుడు ధన్మని ఎవరికైనా ఏమైనా అయిందనుకోండి స్పాట్లో వాళ్ళు రియాక్ట్ అయిపోతారు కుర్రోళ్ళు. వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కళ్యాణ్ బాబు కల్టే ఉంటుందండి మొత్తం. నన్ను ఫాలో చేసే ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే. ఇంకా వేరే వాళ్ళు కూడా ఫాలో చేస్తారు. ఎట్లాగంటే అండి, జన సైనికులు అంటే జనసేన పార్టీకి సపోర్ట్ చేసేటోళ్ళు. కల్ట్ వేరు, సైనికులు వేరు. కల్ట్ అంటే ఏంది, సినిమా మట్టికే అది. సైనికులు అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు ఏం చేసినా ఆయన అడుగు జాడలో నడవాలి. ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న చెప్పేసినారు, మన గెలిచిన తర్వాత మనకి కక్ష సాధింపులు వద్దు, వైసీపీ వాళ్ళతోటి గొడవలు వద్దు, బూతుల రాజకీయాలు వద్దు, పర్సనల్ పోవద్దు. ఆ రోజు నుంచి ఆపేసినాం. కానీ వాళ్ళు ఆపినారా? మమ్మల్ని రెచ్చగొడుతూనే ఉన్నారు. అయినా కూడా ఆగుతాం. కానీ మా సహనాన్ని వాళ్ళు పరీక్షించారు అనుకోండి, జన సైనికులు కాస్త కల్ట్ అయిపోతారు. కల్ట్ అయిపోయినారు అనుకోండి, సీదా వైసీపీ వాళ్ళని ఇంట్లోంచి లేవట్టుకుని వెళ్ళిపోతాం మేము. అట్లాంటి వాళ్ళం మేము. కక్ష సాధింపు చర్యలు వద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిరు, మాట వాస్తవం. మరి కక్ష సాధింపు చర్యలు లేవు అని అనుకున్నప్పుడు శ్రీరెడ్డి మీద కానివ్వండి, పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, ఇటువీకి చాలా మంది మీద కేసు నమోదు చేశారు. కక్ష సాధింపులు అంటే మీకు అర్థం కాలేదండి. మేము బూతులు మాట్లాడదు. సోషల్ మీడియాలో ఎవరైతే జనసేన పార్టీ గురించి పని చేస్తున్నారో, వాయిస్ రేజ్ చేస్తున్నారో వాళ్ళు మాట్లాడద్దు. మీరు కంట్రోల్గా ఉండండి. మీరు ఏదైనా మాట్లాడుతుంటే రాజకీయ పరంగా మాట్లాడండి, పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడండి. అంతేగాని వ్యక్తిగతానికి వెళ్ళొద్దు, వాళ్ళ పర్సనల్ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళొద్దు అని ఆయన చెప్పారు. ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, ఆమెను తీసుకోండి. నోరిప్పితే ఏమో శ్రీరెడ్డి కాదు, అది కొర్రమట, అది మంచి కొర్రమట. సరే అన్న, అది ఎందుకంటే నోరిప్పదు. ఆమె గురించి మాట్లాడి వేస్ట్ తెలుసా. మా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అసలు సీఎం సీట్ ఎక్కక ముందు అయితే చాలా మంచిగా ఉండే. మాకు ఎవడన్నా చెప్తే ఇట్లా తింపి చెప్తుండే మేము. కానీ మా అన్ననే ఇతర పదవిలో వచ్చినాక మేమే అంతా ఇట్లా మూసుకొని కూర్చున్నట్టు అయిపోయింది మాకు. ఇప్పుడు జన సైనికులు అంటే, ఇప్పుడు అభిమానులు అంటే అటు ఎంజాయ్ చేయాలి, అన్నీ చేయాలి, ఇటు అన్న మాట మీద కూడా మనం నిలబడాలి. అన్న అడుగులో కూడా మనం అడిగేయాలి. ఇప్పుడు లేకపోతేనా అదే పొలిటికల్ గురించి అదే ర్యాలీలు ప్రచారాలు తీసుకుంటే తిరిగినప్పుడు అయితే ఒక రేంజ్లో ఊపుతుండే. ఎందుకంటే అప్పుడు ఎవరైనా మా అన్నకు మాట్లాడితే మేము రివాజ్ మాట్లాడేసి వస్తుండే. కానీ ఎందుకంటే అన్న ఒక పదవిలో వచ్చినాక చెయ్యొద్దు, మాట్లాడొద్దు, చెప్పొద్దు, ఒకరికి ఏళ్ళు చూపించొద్దు అన్నారు. అప్పటి నుంచి మేము కూడా సైలెంట్ అయిపోయినాం. కానీ ఇప్పటికైనా ఒక మాట అయితే గ్యారంటీగా చెప్తాం మేడం, ఎప్పటికైనా కానీ మా అన్నకి ఎవరైనా ఇట్లా ఏళ్ళు చూపించినా, చూపు చూసినా, ఆయన కళ్ళు విక్తే ఏళ్ళు చూపిస్తే అని అది ఎక్కడ పెడతానో నాకైతే తెలియదు. కానీ ఆ నవరంధ్రాల్లో ఏడో ఒక రంధ్రంలో పోతుంది ఏళ్ళు ఎవరికైనా. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏళ్ళు చూపించినా అంటే కొంతమంది ఉన్నాంలేండి, మేము గ్రౌండ్ లెవెల్ ఉన్నాం కళ్యాణ్ గారి కోసం. ఓ 100 మంది ఉంటారు. ఓ 100 మందిలో ఒక 75 మంది మంచిగా ఉండాలి, ఒక 25 మంది మాలాగా ఉండాలి. ఇప్పుడు 100 మంది సరిగ్గా ఉన్నారనుకోండి, నోరు లేస్తూనే ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, నేను శ్రీ అని పిలుస్తామని, సరేలే ఏదో కన్నా ఏదో మాట ఆమె ఉంది కదండి. ఒకసారి మీరు రివర్స్ ఆలోచించండి. మొన్న సారీ చెప్పింది ఏదో అన్నారు మీరు. ఒకవేళ జగన్ రెడ్డి గెలిచుంటే ఎలా ఆడుకునేది మమ్మల్ని? ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మా అధికారం వచ్చింది కాబట్టి 7 లోపల మింగుతామని చెప్పి సారీలు చెప్పుతుండొచ్చి. ఎన్ని సారీలు చెప్పినా నేను స్ట్రేట్గా కెమెరా ముంగట చెప్తున్నా, శ్రీరెడ్డి నిన్నైతే వదిలేదే లేదు.
నువ్వు మాట్లాడిన మాటలన్నీ నా మైండ్లో నాటుకుపోయినాయి. నా మైండ్లోనే అండి, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమాని మైండ్లో నాటుకుపోయింది. దాని మాట నీకు కాదండి, అమ్మ బాబు ఇప్పుడు గుర్తుకొచ్చేస్తున్నారు. ఒక ఆడమని పట్టుకుని అడ్డమైన మాటలు అంది రాయపాటి అరుణ, తెలుసుగా మీకు. రాయపాటి అరుణ గారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మీరు చూడండి యూట్యూబ్లో కూడా మీరు. వాస్తవమే. దీని బతికెంత అండి? దీన్ని చిరంజీవి గారిని అంటదా ఇది? దీని బతికెంత శ్రీరెడ్డిది? మెగా కాంపౌండ్ ముంగడ జాడగొట్టని కూడా పనికిరాదు దాని బతుకు. మేము ఒకటే చెప్తున్నామండి, మెగా ఫ్యామిలీలో ముగ్గురు జోలికి వస్తే మాత్రం మేము ఎంతగానో తెగిస్తాం. కానీ ఒకటి తప్పు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, మేము కొంతమంది కొడుకులకు చెప్తున్నాము, మేము అందరికీ సపోర్ట్ చేస్తాం. కానీ ఈ ముగ్గురు గురించి మీరు బాగా ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎవరిని చూసుకుని ట్రోల్ చేస్తున్నారో వాడికే చెప్తున్నాము. మీ బ్యాక్గ్రౌండ్కి, మీ బ్యాక్గ్రౌండ్ వాడికే చెప్తున్నాం డైరెక్ట్గా. సీన్ సితార అయిపోతుందని. మెగా ఫ్యామిలీతో పెట్టుకోవద్దు, ఎందుకంటే మేము అందరి హీరోలకు రెస్పెక్ట్ ఇస్తాం. అయితే ఒకటండి, ఇప్పుడు వీళ్ళంతా ఫస్ట్ మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళే, శ్రీరెడ్డి కానివ్వండి, ఇప్పుడు మీరు ఇందాక అన్న వాళ్ళంతా. అయితే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళే అప్రిషియేట్ చేస్తున్నారు ఏం అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని చూసుకుంటే, విజయసాయిరెడ్డి గారిని చూసుకున్నట్టయితే తను ఏమంటున్నాడంటే పవన్ కళ్యాణే ఇప్పుడు ఏపీకి కావాలి, చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయిండు. ఇదంతా మీకు అర్థం కావట్లేండి, అది వాళ్ళకి చిచ్చు పెడుతున్నారు. ఇదంతా కావాలని విడగొట్ట. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఆగండి ఒక నిమిషం. ఇప్పుడు మొన్న మన ఉన్నారు కదా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, అనిత గారికి పవన్ కళ్యాణ్ గారు జస్ట్ మేడం మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎవడైనా అరెస్ట్ చేస్తారండి, నా వెనకాల వాడున్నాడు వీడున్నాడు, నేను వాడి మనిషిని వీడి మనిషి అంటే అక్కడే తాట తీసి మోకాల మీద కూర్చోపెట్టండి. ఎవడైనా కానీ, వాడు మనవడైనా పగవాడు ఎవడైనా కానీ, ఆయన అలా మాట్లాడి ఆయన అలా చెప్తే ఈ వైసీపీ ఈ పేటీఎం నా కొడుకులు ఉన్నారు కదా, ఈ జగన్ గాడి వాళ్ళ మనుషులు ఎవడో బ్యాచ్ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, వాళ్ళు అరుణ గారిని తిట్టేసిండు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం తీసేసుకుంటుండు. అదే ఇదంతా జీరో నాలెడ్జ్ అండి, వాడికే లేదు. ఆ 151 సీట్లను గెలిచిన విర్రవీగినోడికే లేదు. విర్రవీగాడు అదా పాతాలనికే కాదు, మొత్తం కనబడకుండా ప్రతిపక్షం లేకుండా చేసిండు. మాతో పెట్టుకుంటే మేము చెప్తున్నాం కదండి, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు. 151 సీట్లు ఉన్నాయని చెప్పి విర్రవీగినోడిని అద్దా పాతాలను తొక్కి మూల కూర్చోబెట్టినాం. నువ్వెంత, నీ పిల్లలు రీసెంట్ గా అంబటి రాంబాబు గారు అనుకుంటా పుష్ప 2 సినిమా గురించి అంటే అల్లు అర్జున్ గారికి పాజిటివ్ గా మాట్లాడారు. సో ఇది కూడా చిచ్చు పెట్టడానికి కారణం అని. మేము అల్లు అర్జున్ మేము రెస్పెక్ట్ ఇస్తాం, అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే మా మెగా ఫ్యామిలీ కాబట్టి. ఎందుకు ఎందుకు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పవన్ కళ్యాణ్ అన్న దాకా రాలే, వచ్చినా రాకపోయినా అసలు అవసరం లేదు. మేము ఫ్యాన్సే ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం. మా అన్నకి ఈయనతో నాకు సంబంధం కూడా లేదు అసలు. మాకు ఈయనది ఏంది, ఈయన పని ఏదో అది చూసుకుంటే అది చాలా మంచిగా ఉండే. మేము ఒకప్పుడు విలువ చాలా ఇస్తుండే. అరే అల్లు అర్జున్ గారు, అరే సార్, అరే మా ఫ్యామిలీ నుంచి వచ్చిండు, అరే మా నాన్న అసలు బన్నీ సినిమా వచ్చారు నాకు అల్లు అర్జున్ తెలియదు. దాని తర్వాత ఇప్పుడు అనవసరంగా ఈయనకి నాకు గొడవలు అయిపోతాయి మేడము. అది కాదన్నా, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే, మనం అందరం కలిసి ఉండాలి. అంతేగాని నువ్వు కొంతమంది ఇలాగ డైరెక్ట్ గా మెగా కుటుంబానికి మాటలు వచ్చినాయని అందుకోసమేనా మీకు? కాదు నాకు దాని గురించి సంబంధమే లేదు. ఎవడో గొట్టంగాలకు పోయి సపోర్ట్లు ఇస్తున్నావు, సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమేమి మాట్లాడతారో తెలుస్తలేదా? అసలు చిరంజీవి గారి అమ్మగారు అంటే తెలుసా? ఇగో నన్ను అల్లు అర్జున్ తిడుతున్నావు, అల్లు అర్జున్ వెళ్ళిండు వాళ్ళ దగ్గర తిడుతున్నా అంటే ఏమని తిడుతున్నా? మన పవన్ కళ్యాణ్ దగ్గర అట్లా ద్రోహం చేసిండు. ఏం ద్రోహం? ఆయన ద్రోహం ఫ్యామిలీగా ఉండి పోయి ఎక్కడికో సపోర్ట్ చేసి ఉన్నారంటే సరే పవన్ సరే ఇప్పుడు నువ్వు ఇంతకన్నా చెప్తున్నావు. ఇప్పుడు అల్లు అర్జున్ ఎవరితో తెలుసు? అల్లు అర్జున్ వచ్చింది, చిరంజీవి పరిచయం చేస్తేనే అల్లు అర్జున్ వచ్చిండు. అల్లు అర్జున్ గానీ, పవన్ కళ్యాణ్ గానీ, రామ్ చరణ్ గానీ, మెగా హీరోలో ప్రతి ఒక్క హీరో చిరంజీవి గారు వేసిన రూటే అది. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు రూట్ వేసారని చెప్పి అన్ని అణిగిమని ఇప్పుడు అంటే మనకంటూ ఒకటి ఉంటది కానీ మనసులో. ఇప్పుడు ఆయన ఏమన్నా చెప్పిండు వైసీపీకి ఓటేయండి, వైసీపీకి సపోర్ట్ చేయండి, వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయిండు. మనం లైట్ తీసుకోవాలన్నా, ప్రతి దాంట్లో మనం చిల్లర అయిపోతున్నాం. మనం నీకు అర్థం కావట్లేదు నీకు ఏం మాట్లాడాను. ఇప్పుడు ఆయన వస్తేనే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ ఉన్న సత్తగా ఆయన ఆటోమేటిక్ గెలుస్తాడు. అన్నాడు మళ్ళీ ఆర్మీ ఎక్కడ పోయింది? మళ్ళీ
ఇందులో మాత్రం ఒప్పుకుంటానండి. అసలు చెప్పాలంటే ఈరోజు పుష్ప సినిమా హిట్ అయిందంటే మెగా ఫ్యాన్స్ అందరు చూసారు సినిమా. ఆర్మీ ఒక్కటే కాదు, నేనే చూసినా. సినిమా అయితే ర్యాంప్ 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 అండి. సినిమా అయితే నిజంగా నేనైతే చూడలే. నచ్చాడా మీకు అల్లు అర్జున్ అంటే? ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఆయన వెళ్ళలేదు సినిమాకి. ఇంతకి అసలు సినిమా టికెట్స్ దొరకలేదు. టికెట్లు అయితే కుల్లా పోతున్నాయి. అరే కుల్లా పోతున్నాయి. ఈ రోజు కాదు, మొన్న దేవరా సినిమా 3 రోజులు హౌస్ ఫుల్, టికెట్లు దొరకలే. కల్కి 3 రోజులు హౌస్ ఫుల్, టికెట్లు దొరకలే. ఈ సినిమా ర్యాంప్ కుల్లా చెప్తున్నా కదా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ విధ్వంసం సృష్టించేసిండు మనోడైతే అల్లు అర్జున్. సినిమా ఎందుకు రివ్యూలలో అట్లా తిడుతున్నారు? ఎవడని తిట్టట్లేదు, మనోళ్ళే తిడుతున్నారు కొంతమంది. ఎందుకన్నా మరి నేను సపోర్ట్ చేస్తున్నా అల్లు అర్జున్కి. ఎందుకు తెలుసా అండి, రేపొద్దున వాళ్ళు బాగానే ఉంటారు. చిరంజీవి బాగానే ఉంటాడు, పవన్ కళ్యాణ్ బాగానే ఉంటాడు, అల్లు అర్జున్ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేట్లు మంచిగా పెట్టుకోమన్నాడు కళ్యాణ్ గారు. ఈయన ట్విట్టర్లో ట్వీట్ చేసిండు, ఎర్రిపప్పులు అయిపోయింది ఎవరు ఫ్యాన్స్. సరే ఇప్పుడు ఆయన 300 కోట్లు తీసుకుండు, శుభ్రంగా ఆయన కానీ లాభమా లాసా? పోయేది ఎవరు? వాడుకొని జీడుకొని కొడుకుని చచ్చిపోతున్నాం, మనకి ఎందుకు? ఎక్కడ చచ్చిపోయినా నాకు సంబంధం లేదు. కానీ వాళ్ళ మధ్య చిచ్చు, మంచిగా కలిసి ఉన్న కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేదే ఫ్యాన్స్ అని అంటున్నారు. ఫ్యాన్స్ కాదు, వైసీపీ కాదు. ముఖ్యంగా వైసీపీ నా కొడుకులు చేసింది. ఇప్పుడు వైసీపీ కోసం నిలబడ్డావు, మా కోసం నువ్వు నిలబడ్డావు అల్లు అర్జున్ గారు, మీకు మేము నిలబడతామని వైసీపీ వాళ్ళు పోస్టర్లు వేస్తున్నారు, థియేటర్ కాడ అన్నీ వేస్తున్నారు. అల్లు అర్జున్ చెప్పిండా నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నా? ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చిండా? ఇవ్వలేదు. ఫ్రెండ్ కోసం పోయిండు, ఫ్రెండ్ కోసం సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఇంట్లో ఇప్పుడు అక్కడ ఒకరు పోటీ చేస్తారు, ఇక్కడ ఒకరు పోటీ చేస్తారు. నాకు ఇష్టం కాబట్టి ఇప్పుడు మా మమ్మీ వాళ్ళేమో, మా ఇంట్లో కొంతమంది వైసీపీ అండి ఊర్లో, మా అమ్మమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళేమో టీడీపీ, నేను జనసేన. ఇప్పుడు వాళ్ళు నేను నా జనసేనగా ఓటేయమంటే అక్కడ వరకు వస్తారు, లోపలికి వెళ్తారు, వాడికి ఓటేస్తారు. ఎవడ అభిమానం వాడిది. సరే వెళ్ళిండు ఫ్రెండ్ కోసం, ఏమైపోయింది ఇప్పుడు దాంట్లో? మనకేమైనా లాస్ అయినామా? మనకేమైనా నష్టం పోయిందా? కానీ ఒకటి మాత్రం మంచి జరిగింది మాకైతే, అటు వైసీపీలో పోయిన దాని గురించి మా వానికి ఇంకా వైసీపీలో పోయిండు కండమేమైనా కప్పుకుండా పోలేదన్నా, ఫ్రెండ్ కోసం పోయిండు. అరే ఇక్కడ బాబు వెళ్ళిపోయినావు, చేసుకున్నావు, అంతా అయిపోయినాక వచ్చి మెల్లగా నాకేం తెలియదు. ఇదిగోండి సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అండి. ఆప్తా అన్నారు, ఎవడొచ్చినా ఆపేదే లేదు, తగ్గేదే లేదు, చెప్తున్నా కదా. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్. నవ్వుతున్నాం ఎందుకన్నా బాబు? నేను కూడా రివ్యూ తీద్దామని పోయినా, అక్కడ సగం మందిని చూడేవరకు నాకు మైండ్ ఎగిరిపోయింది. సోషల్ మీడియాలో ఎట్లుందంటే, మొన్న రీసెంట్గా చూసుకున్నాం, ఒక ఛానల్లో అల్లు అర్జున్ గురించి కొంచెం తప్పుగా thumbnail రాసినందుకు వాళ్ళ ఫ్యాన్స్ అందరు పోయి అక్కడ కొట్టడం అదంతా జరిగింది. ఇప్పుడు మీరు కూడా ఈజీగా ఒకరి గురించి టకటక్ అనేస్తున్నారు. అంటే తను వైసీపీ మీద కానివ్వండి, మీరు అల్లు అర్జున్ మీద కానివ్వండి, బయట వాళ్ళ అభిమానులు ఉంటారు, వాళ్ళు వచ్చి మీ మీద దాడి చేయొచ్చు ఏ టైం. ఒక్క నిమిషం, మీరు ఇట్లా భయపెట్టారు మాట్లాడుతారు కదా, నేనేం భయపడట్లేదు, బయట జరిగేది చెప్తున్నాను. భయపడే మాట్లాడితే ఎవరు లేదు. ఒక సీఎం స్థానంలో కూర్చున్నోడనే మాట్లాడినోడిని నేను. చూస్తారా వీడియో? చూపిస్తా. అప్పుడు నేను అన్నదే జరిగింది. నేను అన్నాను, కొడక గుర్తెట్టుకో 2024లో వదిలేదే లేదు నిన్నని చెప్పి అన్నా. నేను డైరెక్ట్గా వాడు సీఎం స్థాయిలో ఉన్నప్పుడు అన్నా. నేను అప్పుడే భయపడనోడి నేను. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చూపిస్తా వీడియో మీకు, ఆగండి. ఎప్పుడు దగ్గర 4 సంవత్సరాల కిందటి వీడియో. నాకు అర్థం కాదండి, ఇప్పుడు మీకు ఫ్యామిలీస్ ఉంటాయి, మీకు ఇవన్నీ ఉంటాయి, మీరు ఆ టకటక్ అనటం, వాళ్ళు మేమే దాడి చేయలేదు. నాకండి మీరు అన్నారు కదా వాడి ఫ్యాన్స్ వచ్చి, నేను తప్పు చేస్తే భయపడతా. ఆ రోజు ఆ యూట్యూబ్ ఛానల్ వాడు తప్పు thumbnail వేసిన కాబట్టి దెబ్బలు తిన్నాడు. మేమన్నా అల్లు అర్జున్ ఏమన్నా ఇప్పుడు తప్పుగా అంటున్నానా? నేను సపోర్ట్ చేస్తున్నా. అల్లు అర్జున్ వస్తారు కదా ఫ్యాన్స్, రాని ఏం తప్పు మాట్లాడారో చూపియాలా? లేకపోతే ఎందుకండి అట్లా కావాలని కోరి దాడిని దగ్గరికి తెచ్చుకోవటం ఎందుకు అట్లా అని నేను అంటున్నాను. కావాలని కోరి తెచ్చుకోవడం అయితే పోతలేం కదా, ఆడికి పోతలేం. ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతా కానీ ఏం తప్పు మాట్లాడడం ఒకసారి చూపియండి. దేని గురించి మాట్లాడిన తప్పు చూపియండి. నేను అనేది, ఇప్పుడు మీరేమో అల్లు అర్జున్ గారికి యాంటీగా మాట్లాడు. నేను సపోర్ట్ చేయాలి, నాకు నచ్చడు, నేను సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరు కదా. వాళ్ళ ఫ్యాన్స్ గురించి నేను సపోర్ట్ చేయాలా? ఒక మాట అయితే నేను ఒప్పుకుంటాను, ఎవడి ఇష్టం వాడిది, అంతే. ఆయన ఇష్టం ఆయనది. బట్ స్టిల్ నేను చెప్తున్నాను, బన్నీ అన్నకి నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే నేను బన్నీ అన్నకి సపరేట్గా ఈ పిల్ల నా కొడుకులు నేను పట్టించుకోను. ఈ ట్రోలింగ్స్ చేసే ఎదవలు అందరూ వైసీపీ చెప్తున్నా, ఈ ట్రోలింగ్ చేసే ఎదవలు
ఇక్కడ అల్లు అర్జున్ అన్న మీద ట్రోల్ చేసే ఎదవలు, పనికిమాలిన ఎదవలు, ఇక్కడ పవన్ అన్న మీద ట్రోల్ చేసే పనికిమాలిన ఎదవలుగా చెప్తున్నాను. మీరందరూ పిల్లనా కొడుకులని తెలుసు మాకు. ఆన్లైన్లో ట్రోల్ చేసుకుంటూ ఆఫ్లైన్లో మెగా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం మీకు తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ప్రతి థియేటర్లో మెగా ఫ్యాన్సే ఉన్నారు. మేమంతా ఒకటి, సపరేట్ అని ఏం లేదు. మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ. మాట్లాడాలి సందేహం ఒకటి చూపించాలి. ఇప్పుడు చిన్న ఒకటి అదే సినిమా లోపలనే, థియేటర్ లోపలనే జరిగింది. ఏం జరిగింది? థియేటర్ లోపల అల్లు అర్జున్ సినిమా చూసినప్పుడు ఎంట్రబెల్ షాట్ కి అంతే పనగా ఆడ ఒక సౌండ్ వచ్చింది. ఏం సౌండ్? బాబులకి బాబు, కళ్యాణ్ బాబు అని. మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కడ పోయారు? ఆడికి నా ఆర్మీ ఎక్కడ పోయారు? కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ లోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. ఒక్కరినే అభిమానించాలని రూల్ ఏమి ఉండదు కదా, అందరినీ అభిమానించవచ్చు కదా. అంటారు కదా, ఇంతమంది చెప్పారు కదా. నాకు మీ వర్షన్ ఆ విధంగా కనిపిస్తలేదు నాకు. కాదు, మీరు చెప్తారు కదా ఇంతకుముందు, మీరు కావాలని చెప్తుర్రా, కావాలని చేస్తుర్రా అంటే ఒక ఫ్యాన్స్ తోని కావాలని గెలుకుంటారు అన్న. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తారు కదా, ఫ్యాన్స్ అన్నారు ఒక్కరికే ఉంటారు కదా, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. నాకు ఇష్టం మీరు అలా అన్నారండి. మీరు అలా అన్న ట్రోల్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి మేము డైరెక్ట్గా మగాళ్ళలాగా మాట్లాడుతున్నాము, ఫేసులు చూపిడే మాట్లాడుతున్నాం. మా ఆద్య పాప ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, ఆయన భార్యని ఇష్టాసరంగా పోస్టులు పెడుతున్నారు. మగతనం ఉంటే ఫేసులు పెట్టి మాట్లాడమని చెప్పండి. కొంతమంది ఆర్మీ అనకూడదు, ఇంకా ఆర్మీ అనం మేము, ఎందుకంటే మేము ఆర్మీకి రెస్పెక్ట్. ఆర్మీ అంటే దేశం కోసం కష్టపడేటోళ్ళు ఆర్మీ అంటే. మళ్ళీ ఏ లేడీస్కి ఎందుకు తిడతావు? కానీ కరెక్టే అండి, మీ అభిమానం బాగుంది, నేను కాదని నేను అనట్లేదు. ఆడ కొట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అరే కాదండి, ఇప్పుడు మీరు అంత ప్రాణం అడ్డు పెట్టి మరీ మీరు అంత అభిమానం చూపిస్తున్నారు అంటే వాళ్ళకి మొత్తం చుట్టూ బార్డర్ లాగా నిల్చుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి. మీకు మేము ఆర్మీ అని అయితే చెప్పాం, కానీ మేము భక్తులం పవన్ కళ్యాణ్ గారికి. మీరు రేపు మీరు అప్పులుంటే వచ్చి మీ అప్పు తీరుస్తారా? మీరు ఆరోగ్యం బాగాలేకపోతే వచ్చి మిమ్మల్ని పలకరిస్తారా? ఇవన్నీ ఏం జరగవు కదా. మీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా. ఆయన దాకా మాట వెళ్ళిపోయిందంటే ఇమ్మీడియట్లీ చేస్తాడు మాకు. అంటే ఒక్కలం కాదు కదా, ఆయన దాకా మాట చేస్తాడు. ఈడ ఒక్కలం పెడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భక్తులు ఈడ దాకా ఉన్నారో అంతవరకు పాకిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసేంత సేపు ఫ్యాన్స్ కలిసే చేసుకుంటాం ఒక అభిమానం. మరి తనకి అంటే ఇట్లా మూడు పెళ్లిళ్ళు అట్లయినాయి అని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి ఎలక్షన్స్ అప్పుడు. రేణు దేశాయ్ గారు కూడా అంటే తనని ఒక మాట మాట్లాడింది కూడా ట్రోల్ అయిపోయింది. మరి ఇదేమంటారు? మా అన్నగారు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలిసినట్టు, వాళ్ళకి నచ్చలే, వాళ్ళకి పడలే, విడాకులు చేసుకొని పెళ్లి చేసుకోండి. కానీ అందరిలేక గుంపులో గోవింద అన్నట్టు నడచలేరు కదా. ఒకదాన్ని చేసుకొని 10 మందితో తిరగడం అయితే చేస్తలేడు కదా. ఒకరితో నుండి ఇంకొకరితో ఫామ్ హౌస్లో పోయి ఉండడం, ఇంకొకరితో నుండి ఇంకొక బెడ్రూమ్ తీసుకెళ్ళి ఉండడం అట్లా లేడు కదా. వాళ్ళతో నుండి కొన్ని రోజుల నుండి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అవి చేయలే కదా. రుబాబ్గా మొగతనం ఉన్నది కాబట్టి మొగోని లెక్క చేసిండు. భయ్ మా ఇద్దరికి పడలే, ఇద్దరు రాజీగా విడిపోయారు, చేసుకుర్రు. ఇంకేం కావాలా? మీలాగా దాచుకొని అయితే గుంపుల గోవింద చేస్తలేడు కదా. ఎక్కడ పడితే అక్కడ పోయి ఉండి కొన్ని రోజులు రాగానే వదిలేసి చేయలే కదా. ఆయన ఏది చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్ చేసింది. ఎవరితో భయపడేది లేదు, ఎవరితో వచ్చే ఆమ్దానే లేదు. ఈ వైసీపీ వాళ్ళకి ఎలాగంటేనండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఏ టాపిక్ ఉండదు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అందరికీ తెలుసు. ఏమన్నా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టేది ఎందుకంటే 3 పెళ్ళిళ్ళు ఇదే మాట్లాడతారు, దీని తప్ప వేరేది రాదు. 3 పెళ్ళిళ్ళు దత్తపుత్రుడు వాళ్ళకంత బాధ అనిపిస్తే చేసుకోమని వచ్చి ఇంకో తాళి ఎక్స్ట్రా ఫ్యాన్స్ త్వరగా పంపిస్తాం. ఒక తాళి ఒక్కరు వస్తే పర్వాలేదు, 10 మంది ఉన్నా పర్వాలేదు. వాళ్ళు కాదండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు గూండాలు రౌడీలు అని మీరే అంటున్నారు కదా. మరి వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా రావటం, దాడి చేయటం, మీ మీద దాడి చేయటం. వాళ్ళు దాడులు చేయడం కాదు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది చేయలేదని అడగండి. గతంలో ఎవరైనా వచ్చి కొడతారు అది అని చెప్పి చెప్పి మరి కొట్టినోండి. నేను డైరెక్ట్ సీఎం స్థాయిలో ఉన్నోనే తిట్టినా. నేను ఈరోజు కళ్యాణ్ నాయుడుగా గుర్తిస్తున్నాంటే ఆ వీడియోతోటి. మీకు అర్థమైందా? మరి మీకు ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎదురుదాడి జరగలే మీ పైన? చెప్తున్నా కదండి, తీసుకో ఇరికిచ్చిరుగా. అరే ఆగన్నా ఒక నిమిషం, నువ్వు అల్లు అర్జున్ గురించి మాట్లాడు. ఆన్లైన్లో 100 పెడతారు కామెంట్లు, ఆఫ్లైన్లో మాట్లాడాలి వచ్చి. నేను తప్పు మాట్లాడితే నేను భయపడతాను. నేను తప్పు మాట్లాడిన కాబట్టి నన్ను, అందుకే కదండి వాళ్ళు ఇలాగా పోలీసుల వాళ్ళకి పట్టించారు. వాళ్ళు నా ఇంటి వరకు ఎవరు రాలే ఇప్పటి వరకు. ఒకళ్ళు వచ్చినా కూడా వాళ్ళు దాటి వెళ్ళరు. వాళ్ళు నాకు ఒకటి డౌట్ అండి, ఇప్పుడు మీకు చిన్న పాప ఉంది, 3 నెలల పాప ఉంది, ఇష్టపడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఇంత బాగుంది కదా లైఫ్. మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం అది ఇది ఇవన్నీ చేసినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా భయం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు బాగుండాలి, మీతో కలిసి టైం స్పెండ్ చేయాలని మీ భార్య పిల్లలు అనుకుంటే ఇదంతా జరుగుతూ ఉంటుంది. మీరు ఎందుకు వీటికి కొంచెం దూరం ఉండొచ్చు కదా. ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి దూరంగానే ఉన్నాను. బట్ ఏంటంటే నన్ను రెచ్చగొడేస్తున్నారు.
అందులో ముఖ్యంగా నేను మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి కారణం ఏంటో మీకు చెప్పేస్తా. ఇప్పుడు ఒక దారి తప్పిన నల్ల పంది, నేను ఒకడు ఉన్నాడు, చూపిస్తాను వీడియో. నేను సైలెంట్ అయిపోయినాను, ఎందుకులే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వద్దు, అవసరం లేదు అని సైలెంట్ అయిపోయాను. ఆడి వీడియో నాకు ఒక రోజు వచ్చింది, కథం ఆ వీడియో చూసేసరికి నా రక్తం మరిగిపోయింది. వాడు నా ముంగడు ఉంటే అడ్డంగా కోస్తే మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్ అభిమానులు అందరికీ సరిపోతుంది భోజనం. మీరే అంటున్నారు కదా నల్లపంది అని, మరి మీరు పట్టించుకోవటం ఎందుకు? పట్టించుకుంటా ఇప్పుడు బరాబర్. మరి ఆడు డైరెక్ట్గా మా చిరంజీవి గారు అన్నాడు, వాడు చూసుకోండి వీడియో. చూసినారు కదా, ఒక్క నిమిషం చూసినారు కదా, వీడి పేరు ఏదో సంథింగ్ నాకు కూడా తెలియదు, ఈ బచ్చాగాడు ఎవడో కూడా తెలియదు. వీడు ఏమైనా డైరెక్టరా, ప్రొడ్యూసరా, రాజకీయ నాయకుడా, లేకపోతే ఏమైనా కమిడియనా, లేకపోతే ఏదైనా చేస్తున్న సినిమా ఇండస్ట్రీలో ఆగన్నా మెగా ఫ్యామిలీ ఏమైనా దొక్కేసిందా వీడిని? ప్రతిసారి తొక్కలో ఇంటర్వ్యూలకు పోతాడు, ఆ బొర్ర వేసుకుని మెగా ఫ్యామిలీని వీడిని ఎవడు గుర్తుపట్టాడు చిరంజీవిని. వీడికి అర్థం కావట్లే, రే వీడి పేరేంటో నాకు తెలియదండి, చాలా రెచ్చిపోతున్నావు బిడ్డ, రే కొడక గుర్తుపెట్టుకో, నువ్వు ఎవడ అభిమాని కూడా తెలుసు మాకు, నువ్వు ఎవడ కూడా తెలుసు, నువ్వు అల్లు అర్జున్ ఫ్యానే కాదు, నువ్వు 100% చెప్తున్నా కదండి, గ్రౌండ్ లెవెల్లో వీడి మీద అల్లు అర్జున్ ఫ్యాన్సే ఫుల్ ఫైర్ మీద ఉన్నారు వీడి మీద. అంటే ఇప్పుడు పుష్ప సినిమా పవన్ కళ్యాణ్ చెప్పిండా పుష్ప సినిమా ఆపేయండి, పుష్ప సినిమా రిలీజ్ అవ్వద్దు చెప్పిండా? చెప్పలే కదా. చిరంజీవి గారు చెప్పిండా? చెప్పలే. ఇంకా రిలీజ్కి ముందు రోజు అందరు ట్వీట్ కూడా చేశారు, సినిమా మంచి విజయం సాధించాలని చెప్పి ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క హీరో సినిమా మంచిగా హిట్ అయింది, ఇగోండి టాలెంట్ ఉండి కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా హిట్ అయింది. ఈ సాలగాడ కావాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు హీరోలా ఫీల్ అయిపోతుండు. కొడకా గుర్తుపెట్టుకో, నిన్ను లేవట్టుకుని వెళ్ళకపోతే మేము మెగా అభిమానులమే కాదు. ఇంకోటి కూడా ఏదో అన్నాడు నిన్న కాకుండా మొన్న, ప్రతి ఒక్క అడ్డమైన ఇంటర్వ్యూలు చేసి ప్రతి ఒక్కడిని ఏంది ఇక మీకు ఇండైరెక్ట్లీ మీకు డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నట్టే. ఇది ఇప్పుడు పుష్ప సినిమా ఈడు పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అయిపోతుండే కాదండి, పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అయిపోతుండే. ఎలా సెలబ్రిటీలా ఫీల్ అయిపోతుండే అంటే ఈడి ముఖం చూస్తేనే ఫస్ట్ నాకు అన్నం తినబుద్ధి అవ్వదు. ఈ వీడియో నాకు అర్ధరాత్రి ఎవడో పేరు కూడా వాడే అన్న, ఇప్పుడు చూపెట్టాడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి, ఎవడికో ఛానల్ వాడికి, సరే అతన్ని పక్కన పెట్టండి, మరి స్టేట్మెంట్ చూడండి. హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్, విశ్వంబర నువ్వు చెప్పిన 3 సినిమాలు ఓకేనా. దీంట్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా ఇంకెప్పుడు నేను తెర ముందు కనపడను. ఆగనా ఈ మాట అన్నాడు కదా, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, విశ్వంబర, ఈ మూడిట్లో ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ కొట్టిందనుకో బిడ్డ, నేను చెప్తున్నా కదండి, సంధ్య థియేటర్లో ఇంకా ఇప్పుడు మన అల్లు అర్జున్ గంగమ్మ జాతర ఎట్లా జరుగుతుంది అట్లా లేబెట్టుకుని వెళ్తాం హరిహర వీరమల్లుకి. చెప్పినా కానీ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది మాస్ కంబ్యాక్, సంక్రాంతి అమ్మ మొగుడు రామ్ చరణ్, గుర్తు పెట్టుకోండి, మామూలుగా ఉండదు. 3 సినిమాలు హిట్ అవ్వకపోతే నా పేరు సినిమాలు హిట్ కావాలని చెప్తారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా తన గురించి, ఇందాక ఇప్పుడు మీరు ఒక కథని వీడియో చూపించుకుంటూ మీరు అన్నారు ఏదో క్రెడిట్ తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుందామని తెర ముందుకు. క్రేజ్ ఏంటండి? క్రేజ్ అంటే 3 సినిమాలు డైరెక్షన్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అయ్యాలనుకుంటా, అందుకే చెప్పేస్తుండు సినిమాలు హిట్లు కావు అంటే వీళ్ళ డాడీ ఆల్రెడీ. వేరే దాని గురించి మాట్లాడితే మనం అనుకోవచ్చు, అరే దీన్ని టార్గెట్ చేస్తుంది అంట. ఇండైరెక్ట్లీ మెగా ఫ్యామిలీ మాకు ఒకటే కోపం అండి, నువ్వు దేని గురించైనా మాట్లాడుకోరా బై. వీడంతా పెద్ద సెలబ్రిటీ లాగా ఈ 3 సినిమాలు ఇట్టకపోతే నేను తెర ముంగడికి రాను. నువ్వు వెళ్ళి అడుక్కుంటావు, ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి అడుక్కుంటా ఉంటావు, నువ్వు కెమెరాలు దొబ్బేస్తా ఉంటావు, నువ్వు అన్ని బయటకు వచ్చినాయి నీవి. అంటే ఫోటో పెద్ద దొంగాడు, ఆల్రెడీ నీ మీద కేసు కూడా ఫైల్ అయింది ఆడి మీద. ఒకటేమో చీటింగ్ కేసు, ఒకటేమో సంథింగ్ ఎవరో అమ్మాయిని హెరాస్మెంట్ చేసిన కేసు ఒకటి. నువ్వే అడివి, నువ్వు బతికినోడు, నువ్వు వైసీపీ పార్టీలో నువ్వేంట్రా మీడియా ముంగడికి వచ్చి మాట్లాడేది? అరే మా సహనాన్ని కోల్పనివ్వకండి రా నాయన, మేము సహనంతో ఉంటాము, మా మెగా ఫ్యామిలీ కోసం మా ప్రాణం పెట్టేస్తాం. ప్రాణం అంటే గుర్తుపెట్టుకోండి, ప్రాణం అంటే కొడకలరా కళ్యాణ్ గారు జోలికి వచ్చిన, మెగాస్టార్ చిరంజీవి గారు జోలికి వచ్చిన, రామ్ చరణ్ జోలికి వచ్చిన, మా అన్న బన్నీ జోలికి వచ్చిన కూడా ఎవరిని వదిలిపెట్ట. నువ్వేమన్నా అనుకో అన్న. సరే ఒక్క నిమిషం అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని అంటే సరే ఒకప్పుడు హీరో, ఇప్పుడు తను ఒక డిప్యూటీ సీఎం.
తనకంటూ వ్యక్తిగతంగా ఇప్పుడు మీరు చాలా అభిమానంగా ఉన్నారు, అదంతా ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంకా సినిమాలలోనే ఉన్నారు, రామ్ చరణ్ గారు సినిమాలే, చిరంజీవి గారు కూడా మొత్తం ఆల్మోస్ట్ సినిమాలే. వీళ్ళు ముగ్గురు ప్రజలకంటూ ప్రత్యేక అంటే చేసిర్రు, నేను చేయను. చిరంజీవి గారు చాలా సేవలు అందించారు, ప్రజలకు అందిస్తూనే ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళు ఒక సినిమా పరంగా మాత్రమే కదా, ప్రజలకంటే ఏదో వరదలు సంథింగ్ అటువంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఆర్థిక సాయం ప్రకటిస్తారు అంతే. కానీ ఎందుకు వాళ్ళ కోసం కూడా ఇంకా ఇంకా మీరింత అంటే అభిమానం ఉండాలి, కాదని కాదు, కానీ అంత డై హార్డ్ ఎందుకు? ఎందుకంటే ఆ పిచ్చి తగ్గుతలేదు మాకు. ఎందుకు అట్లా? ఏమైనా టాబ్లెట్లు ఉంటే తగ్గించుకుంటాం. నేను అట్లంటలేను, మనకి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి కదండి, రకరకాల సమస్యలు ఉన్నాయి సమాజంలో, అవి పక్కకు పెట్టి ఇంటవాడే ఫ్యాన్స్ పిచ్చి ఫ్యాన్స్ కాదు, ఆయన ప్రాణం మా ప్రాణం ఒకటే అనుకో. కాదండి, ఇప్పుడు మీరు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా, ఇంత ఎఫర్ట్స్ వేరే అంశాలు ఎన్నో ఉన్నాయి, వాటిపైన పెట్టొచ్చు కదా, ఖచ్చితంగా సాధిస్తారు కదా, ఎంతో మందికి హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు కదా, దీని వల్ల ఏముంది అని నేను అంటున్నాను. ఇప్పుడు జనసేన పార్టీ అని మీరు అడిగే క్వశ్చన్ చాలా తప్పు అడుగుతున్నారు. మీరు గతంలో నా వీడియో ఇప్పుడు జనసేన పార్టీ ఓన్లీ ఫ్యాన్స్ గురించి అంటారు, జనసేన కాదు టాపిక్. మేమంటే ఏదో డైరెక్ట్ ఫ్యాన్ అంటారా, పిచ్చి ఫ్యాన్ అంటావా, లేకపోతే మేము పిచ్చోళ్ళం అనుకుంటా పవన్ కళ్యాణ్ గారికి, అంతే. మేము మళ్ళీ మిగతా ఫ్యాన్స్ ఎందుకు పవన్ కళ్యాణ్? నేను అదే అంటున్నానండి, పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఇక్కడ ఆ హీరో టాపిక్ కాదు, ఫ్యాన్స్ అంటున్నా. నాలుగే నుంచి తెలుగు ఉన్నారు కదండి. సినిమా రిలీజ్ అయిందండి, హీరోది పెద్ద పోస్టర్ పెడతారు, ఓకే మీ అభిమానం ఓకే, పాలాభిషేకాలు తొక్కిసలాటలు ఇవన్నీ జరుగుతాయి, ఇట్లా చనిపోతా ఉంటారు ఎవరైనా. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందంటే చాలు ఖచ్చితంగా తొక్కిసలాట జరుగుతుంది, ఆ దెబ్బలన్నీ తగిలించుకుంటారు, ప్రాణం అన్న కోల్పోతుంది. అంత దాకా ఎందుకు తీసుకెళ్లాలి? నార్మల్ గా చూసి వదిలేయచ్చు కదా అక్కడి వరకు. ఇప్పటిదాకా మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇన్ని సినిమాలు పడ్డాయి, గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ మూవీ, ఇప్పటిదాకా ఏ ఒక్కరికి ఇట్లా ఇంటికే జారిపోయింది లేదు, కాలర్ పట్టింది కాకపోవచ్చు. నేను మొత్తం ఎంటైర్ ఫ్యాన్స్ మొత్తం కలిపి నేను అడుగుతున్నాను, నేను అంతే. పవన్ కళ్యాణ్ గారు ఎట్లనో అలా ఫ్యాన్స్ అంతే, వేరే ఫ్యాన్స్ గురించి అయితే నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎట్లా అంటే అది ఏది ఏమైనా కానీ మేము ఎట్లయితే సినిమా చూస్తామో వచ్చే జనాలకు కూడా మేము ఛాన్స్ అట్లనే ఇస్తాం. అరే మీరు చూడాలా మేము చూడాలా, కానీ ఇళ్ళక కాదు ఆడతో మనం నువ్వుకేరా బయటికి, అది కాదు. మేము చూస్తున్నాం. అరే ఇంకా కొత్త న్యూ జనరేషన్ వస్తారు, వాళ్ళు కూడా వచ్చి చూస్తారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలా, ఇట్లా తొక్కి చంపడం కాదు కదా మా పని, చూడాలా. అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అంత పిచ్చోళ్ళు. ఇప్పుడు మీరు మొత్తం అంటే మీ కింద చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు మీ చుట్టూ నెట్వర్క్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే అన్నారు నాకు ఏమన్నా జరగాలి నా వెనకాల మా వాళ్ళు అందరు వస్తారు, వాళ్ళు కూడా అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అంటే మీకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అన్న నాకేమన్నా ఇప్పుడు మామూలుగా నా మీదకి వస్తే నేను చెప్తున్నా కదండి, ఎదురుకునే దమ్ము నాకు ఉంది. కళ్యాణ్ గారిని టచ్ చేయాలంటే ఫస్ట్ లోపల ఒకటి ఉంటుంది కలేజా అనేది, అది దాటుకుని వాళ్ళు రావాలి. మెయిన్ ఏంటంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నన్ను సైలెంట్గా తీసుకెళ్ళారు, దాన్ని తమ్ముళ్ళు వైరల్ చేసారు. సో అలా సపోర్ట్ అంటున్నా. నేను చెప్తున్నా కదండి, నేను సోలోగానే వచ్చాను, సోలోగానే సపోర్ట్ చేశాను, సోలోగానే వెళ్ళిపోతాను. ఈ సపోర్ట్ అనేది ఏదో పవన్ కళ్యాణ్తో ఫోటో దిగాలని చెప్పి, పవన్ కళ్యాణ్తో దగ్గరికి వెళ్ళి పేరు పొందాలని చెప్పి, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఏదో పదవి పొందాలని కాదు, అదొక అభిమానం. సో మీరు ఒక క్రేజ్ కోసం మీరు ఇవన్నీ మాట్లాడారు. క్రేజ్ ఏముందండి, క్రేజ్ గురించి ఇప్పుడు అలాంటి ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఇప్పటివరకు ఒక 4 అండి, 4 దగ్గర 2-3 1 lakh 100K దాకా దాటినాయి. అన్ని రిపోర్ట్లు కొట్టువేసుకుంటా వెళ్ళిపోయినారు. నిజంగా నాకున్న పేరుకి నేను ఈ వీడియోలు ఆపేసి కొంచెం మామూలు వీడియోలు చేసుకోవచ్చు, నాకు బెట్టింగ్ ప్రమోషన్స్ వచ్చినాయి, ప్రమోషన్ చేయండి బ్రో డైలీ ఇంత ఇస్తాం మీకు ఇన్కమ్ అనేటోళ్ళు. నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, అరే బాబు నేను ఒక బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే నన్ను నమ్మిన నా ఫాలోవర్స్ ఎర్రిపప్పలు అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఒకరిని మోసం చేసి వాడి మీద సంపాదించే డబ్బుతో నేను తింటే రేపు పొద్దున మన్నకి చెడ్డ పేరు వస్తుంది పవన్ కళ్యాణ్కి. నా దాంట్లో కళ్యాణ్ గారు తప్ప వేరేదేమి ఉండదు. ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తే నాకు చెడ్డ పేరు రాదు. ఫస్ట్ అరే కళ్యాణ్ అభిమాని ఇలాగే ఉంటాడు, వాడు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నాడు, డబ్బు సంపాదించినట్టు ఆ ప్రమోషన్ చేసుకుంటే చాలు నాకు. వాళ్ళకన్నా ముందు ఫ్యాన్స్ అని నింపేస్తారులే, అంత అట్లాంటి దరిద్రం దాంట్లో ఓరు అనుకో. సో మీరు అసలు ఎటువంటి క్రేజ్ మీరు ఆశించట్లేదు, కేవలం వాళ్ళ పేరు నిలబెట్టి వాళ్ళ వెనుక మార్గానే మీరు నడవటం. మేము ఆయనకి సపోర్ట్ చెప్తానండి, ఆయన ఎంతమంది ప్రజలకు చూస్తారు. ఒక్క సెకండ్, అంత రేషన్ బియ్యం పట్టుకున్నాక అంతమందికి మండిపోతుంది, అక్కడ రావద్దని చెప్పి మళ్ళీ మెసేజ్లు చేసిరు, ఫోన్లు చేసిరట పవన్ కళ్యాణ్ గారికి. అయినా పోయి పడవలో పోయిండు, అక్కడ నిలబడ్డారు, ఆ రేషన్ బియ్యం పట్టారు. ఎంతమంది గరీబుల బియ్యం తిన్నారు, ఎంతమంది గరీబుల బియ్యం, ఎన్ని టన్నుల బియ్యం ఇప్పటిదాకా ఎవరైనా పట్టుకుర్రా? పోనీ ఇప్పటిదాకా ఎవరైనా దాని గురించి అసలు సరే అండి, నేను ఒక్క మాట ఒక చిన్నది నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సరే మీరు అభిమానించి ఎవరైనా సరే, వాళ్ళు
ఏదైనా ఇన్ కేస్ ఫ్యూచర్లో తెలియక ఏదైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేయగలుగుతారా? లేదు మా వాళ్ళు చేసింది కరెక్టే అంటారా? మా పవన్ కళ్యాణ్ గారు సరే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయితే సీఎం సీట్లో కూర్చోరు మా సార్. కూర్చున్నాక ఫ్యాన్స్కి ఎందుకు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు గారు అని ఫ్యాన్ బండి మీద ఎందుకు వేయొద్దు అన్నారు? ఎందుకు వేయొద్దు అన్నాడు మా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు వేయొద్దు అన్నారు? మనకొద్దు నేను వద్దు అన్నప్పుడు మీరు వేయొద్దు. ఒక్కసారి చెప్పిర్రు వద్దు అన్నాడు కదా, వేస్తలేము. అట్లనే ఎవరు తప్పు చేసినా ప్రశ్నించాలి, అందుకే మేము చేస్తాం. అది ఎవరు తప్పు చేసినా చెప్తాం, అది ఎవరైనా ఉండండి. అది రేపటి దినం నేనున్న మా అభిమానిస్తున్న వ్యక్తి తప్పు చేస్తే అంటే పవన్ కళ్యాణ్ గారు అని నేను అనట్లేదు, ఎవరైనా సరే నేను చెప్తున్నా మేము స్ట్రైట్గా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా బరాబర్ నిలదీస్తాం. ఇది ఆమె అడిగేది అట్లా డైరెక్ట్ గా అడిగితే అయిపోతుంది. కళ్యాణ్ గారు లేదు ఎవరు లేదు, కళ్యాణ్ అన్న తప్పు చేసినా కూడా బరాబర్ నిలదీస్తా, బరాబర్ వీడియో పెడతాను. నీకు ఓటేసినందుకు చాలా సిగ్గుతో నేను బాధపడుతున్నాను బరాబర్ అంటా నేను. అదండి నేను ఎక్స్పెక్ట్ చేసేది అది. ఫ్యాన్స్ అంటే వెనకటే ఏం చేసినా అది కాదు, తప్పు చేసినా అడుగుతా. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అయినా ఉరి శిక్ష పడాలి. వాళ్ళకన్నా ముందు మా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు నేను తప్పు చేసినా ఒప్పుకుంటాడు, కానీ ఆయనలకు ఎవరికైనా దమ్ముందా తప్పు చేసినా ఒప్పుకోవడానికి? అయితే ఒకటండి, చివరిగా నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయినా లేకపోతే ఇంకేదైనా సరే ఈ ఫ్యాన్స్ తొక్కిసలాట వల్ల ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. సో ఇక మీదట కూడా ఇటువంటి సంఘటనలు ఏం జరగకుండా మీ ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తం ఒక కమిటీగా ఉండి ఎవరికైనా ఏదైనా నష్టం జరిగినప్పుడు వాళ్ళకి మీ వంతు సహాయం ఏదైనా అందించాలి, ఫ్యూచర్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు చూసుకోవాలని మేమంతా ఆశిస్తున్నాం. మీరు అట్లాగానే ఏదైనా ఒకటి చేస్తే 100% మేము చేయడానికి రెడీ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హీరో ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్కి ఏదైనా ఒకటి జరిగితే మాత్రం మేము అందరం చేయడానికి రెడీ ఉన్నాం. ఏమంటాం? హీరోను అభిమానించడం వరకు జరిగింది కదండి సంధ్య థియేటర్లో. అవును, ఇప్పుడు కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ ఇప్పుడు అన్నారు వీళ్ళు మేము ఆదుకుంటాము, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, అల్లు అర్జున్. అవును అవును. ఒకవేళ వాళ్ళు కానీ ఆదుకోపోయారు అనుకోండి బరాబర్ మేమే ధర్నా చేస్తాం, మేమే సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. మేము చెప్తున్నాము వాళ్ళ కుటుంబానికి మీరు కోట్లు ఇవ్వకపోయినా పర్లేదు, ఆ బిడ్డకి ఇప్పుడు ఆ బిడ్డ బతికాడు అనుకోండి, ఎందుకంటే తల్లి చనిపోయింది, మీరు తల్లిలాగా వాళ్ళకి నిలబడి ఆ పిల్లల చదువు భవిష్యత్తు అల్లు అర్జున్ అన్న నువ్వన్నా చూసుకో, ఆయన ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే తప్పు ఎవరిది అక్కడ అట్లా. కానీ ఇప్పుడు ఆ పిల్లగాడు ఎవరితో ఉన్నాడో ఆ పిల్లగాడికి మంచి చేసే మంచిగా అయిపోయి అతనికి ఏమైనా సపోర్ట్ చేస్తలే మేము మళ్ళీ అల్లు అర్జున్ గారికి మళ్ళీ మేము సపోర్ట్ ఉంటాం, మళ్ళీ మేము ఉంటాం. అట్లా చెయ్యాలా. ఇప్పుడు ఒక హీరోని చూడడానికి వచ్చాయి కదా, పానం వదిలేసుకోరు తల్లి బిడ్డ. అందుకు బాబుకైతే ఏం కావాలంటే మంచిగా ఉండాలా, ఇంకా మంచి ఉండాలని కోరుకుంటున్నాం. కానీ అట్లా కానీ సపోర్ట్ చేస్తలే మళ్ళీ మేము ఆయనకి అందరం అభిమానిస్తాం. ఓకే అండి, అంటే థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము అడగగానే మీరు రావటం మాతో మాట్లాడే విధంతా థ్యాంక్ యూ సో మచ్. సో ఒకటే అండి, మా అందరి తరపున మీ ఫ్యాన్స్ అందరినీ అంటే ఏ హీరో అయినా పర్లేదు, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే మేము అంతా కోరుకునేది ఒకటే, ఎవరికైనా ఏదైనా కష్టం ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ సినిమా ఎవరైతే వాళ్ళ ఇష్టపడ్డ హీరో సినిమా రిలీజ్కి వచ్చి వాళ్ళు ఏదైనా దెబ్బలు అంటే అనుకోని పరిస్థితులల్లో ఇటువంటి దెబ్బల పాలు కావడం కానివ్వండి, లేదా ప్రాణాలు కోల్పోవటం, ఇటువంటి సంఘటనలు ఏవైనా సరే మీ ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తం ఏకమయ్యి వాళ్లకు మీకు తోచినంత ఆర్థిక సాయం ఇవ్వడం, ఏదో రకంగా తోడ్పాటును అందిస్తే చాలా సంతోషం. అంతేకాకుండా మీ హీరోలు ఏదైనా అనుకోకుండా తప్పు చేస్తే ఖచ్చితంగా అడిగే ప్రశ్న కూడా మీకుంది, ఆ హక్కు కూడా మీకుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అడగగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఈ వీడియో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చూస్తూనే ఉండండి పబ్లిక్ న్యూస్.